డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.3 చేద్దాం. ఒకసారి మన ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్న రేషనల్ నెంబర్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకే, రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో డినోట్ చేస్తామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ రేషనల్ నెంబర్స్ని మనం 3 టైప్స్లో డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒకటి ఏంటంటే numbers which can be expressed in the form of p by q. Okay, where p comma q are integers and q not equals to 0. అంటే దీని మీనింగ్ ఏంటంటే రేషనల్ నెంబర్స్ ఒక ఫ్రాక్షన్ లాగా ఉంటాయి. ఫ్రాక్షన్ ఓకే, రేషనల్ నెంబర్స్ ఒక ఫ్రాక్షన్ లాగా ఉంటాయి. ఓకే, దాంట్లో న్యూమరేటర్ డినామినేటర్లో ఇంటీజర్స్ ఉండాలి. ఈ క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకే, నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్. టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం కదా, 1.25, ఓకే, 1.5, 1.825 లైక్ దట్, 7.825 లైక్ దట్. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటే ఒక డెసిమల్ నెంబర్లో డెసిమల్ పార్ట్ ఎండ్ అయిపోయి ఉండాలి. డెసిమల్ పార్ట్ ఎండ్ అయిపోయి ఉండాలి అంటే డెసిమల్ పార్ట్లో లాస్ట్ డిజిట్ ఏంటో మనం చెప్పగలగాలి. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్. ఇంకోటి ఏం చెప్పామంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నంబర్స్. ఓకే, నాన్ టెర్మినేటింగ్ అండ్ డెసిమల్ నెంబర్ అంటే మనం రేషనల్ నెంబర్స్ని అదర్వైజ్ కోషియంట్ నెంబర్స్ని ఈ 3 టైప్స్లో డిఫైన్ చేసాం. ఓకే, పీ బై క్యూ ఫామ్ అంటే ఫ్రాక్షన్ లాగా ఉండాలి. ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉండాలి. డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అదే డెసిమల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు డెసిమల్ నెంబర్ చెప్పినట్లయితే 2 టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటే ఇలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3.666 లైక్ దట్. చూడండి, నాన్ టెర్మినేటింగ్ అంటే లాస్ట్ డిజిట్ ఏంటో మనం డెసిమల్ పార్ట్లో చెప్పగలుగుతున్నామా? డెసిమల్ పార్ట్లో లాస్ట్ డిజిట్ మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్, అలా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఈ డెసిమల్ పార్ట్లో ఏదో ఒక నంబర్, ఒక డిజిట్, అదర్వైజ్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి కదా, వచ్చిందే వస్తూ ఉంది కదా. దట్స్ వై దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్, వెళ్ళిపోతూ ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్. అండ్ రికరింగ్, రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్. ఓకే, ఈ టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ని మనం ఏమంటాం అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఈ ఎక్సర్సైజ్ 1.3కి ఒక నోట్స్ ఉన్నాయి. ఓకే, నోట్ 1, నోట్ 2, నోట్ 3. ఓకే, అవి ఒకసారి డిస్కస్ చేసి ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. నోట్ 1, ఈ నోట్ 1 డిస్కస్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. చూడండి, 7.5, 5.04, 5.04, 0.375 అండ్ 0.0875. ఏ నెంబర్స్ అమ్మా ఇవి? రేషనల్ నెంబర్సే కదా. టెర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. టెర్మినేటింగ్ ఎండ్ అయిపోయింది. టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ కాబట్టి ఇవి రేషనల్ నెంబర్స్. దీన్ని నేను పీ బై క్యూ ఫామ్లో రాస్తున్నాను, అంటే దీన్ని ఒక ఫ్రాక్షన్ లాగా రాస్తున్నాను. ఆల్రెడీ లోయర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. చూడండి, రైట్ దిస్ టోటల్ నెంబర్ వితౌట్ పాయింట్. ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది కదా. న్యూమరేటర్లో ఏం రాస్తారంటే రైట్ టోటల్ నెంబర్ వితౌట్ పాయింట్, ఆ పాయింట్ తీసేసి రాయండి. డినామినేటర్లో 1 పెట్టండి. పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ హియర్? ఓన్లీ 1 digits.
keep 1 0 in denominator after 1. Okay, next here also write whole number without point 504 పాయింట్ తీసేసి నెంబర్ మొత్తం రాసేయండి బై 1 పెట్టండి పాయింట్ ఆఫ్టర్ హియర్ 2 digits, that's why I write here 2 zeros. Here also remove this point and write total number 375 by 1 after how many zeros? 1 2 3 1 2 3. This is equals to, ఓకే, మనం ఫ్రాక్షన్ p by q ఫామ్లో కదా రాయాల్సింది. ఓకే, ఈ పాయింట్ రిమూవ్ చేసేయండి, పాయింట్ తీసేసి హోల్ నెంబర్ మీన్స్ మొత్తం నెంబర్ని రాసేయండి. రైట్ టోటల్ నెంబర్ వితౌట్ పాయింట్ 00875. ఓకే, బై డినామినేటర్లో 1 పెట్టండి. 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంచాలి మనం? 1 2 3 4. పాయింట్ ఆఫ్టర్ హియర్ 4 digits, దట్స్ వై రైట్ హియర్ 4 zeros. ఓకే, దిస్ ఈస్ ద p by q ఫార్మ్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 4 ఫ్రాక్షన్స్లో ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి ఆ సిమిలారిటీ? ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 1000 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 10,000 ఉంది. అంటే ఇవన్నీ 10 పవర్స్ కదా. చూడండి, ఇది 10 power 1ఏనా? 75 by 10 power 1ఏగా. ఇదేంటి? 504 by 100 అంటే 10 square కదా, ఈక్వల్స్ టు, చూడండి నెంబర్ ముందు 0 ఉండాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి తీసేద్దాం. 375 by 1000 అంటే 10 cube కదా, 10 into 10 into 10 1000 కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక నెంబర్ ముందు జీరోస్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి 2 zeros రిమూవ్ చేసేయండి. 875 by ఎంత ఇది? 10 power 4. 10 power 4. ఓకే, చూడండి, అంటే ఒక డెసిమల్ నెంబర్ని, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని p by q ఫామ్లో రాస్తే ఆ డినామినేటర్లన్నీ కూడా 10 powers ఉంటాయి. 10 powers ఉంటాయి అని చెప్పాలి, 10 multiples అని చెప్పకూడదు. 10 multiples అని ఎందుకు చెప్పకూడదు అంటే 10 multiples అంటే ఏంటి? 10 20 30 40 ఇవన్నీ 10 multiples కదా. కానీ మనం ఏమనుకుంటున్నాం? డినామినేటర్లో 1 పెట్టండి, 1 పక్కన జీరోస్ పెట్టండి అంటున్నాం. అంటే 1 పక్కన జీరోస్ పెట్టినప్పుడు అఫ్కోర్స్ ఇవి కూడా 10 multiples కానీ పర్టికులర్లీ ఇవి ఏమవుతాయి అంటే 10 powers అవుతాయి. అంటే 10 కానీ 10 into 10 కానీ 10 into 10 into 10 కానీ అవుతాయి. ఇలా ఉంటే పవర్స్ కదా అనేది మరి. ఓకే, 10 powers అవుతాయి. ఓకే, ఇంకొక పని చేద్దాం. ఇంకేం చేద్దామంటే వీటిని ఇంకా కొంచెం సింపుల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సింపుల్ ఫామ్ అంటే తెలుసు కదా, సింపుల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 12 by 15 ఉంది. ఓకే, దిస్ ఈజ్ 1 fraction. దీనికి సింపుల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? కామన్ టేబుల్స్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేయాలి. హియర్ అండ్ హియర్ 3 table ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, 3 ఉంది కదా. 3 దీంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 5 times క్యాన్సిల్ అవుతుంది. 4 by 5. దిస్ 4 by 5 ఈజ్ సింపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ 12 by 15. అంతే, సింపుల్ ఫ్రాక్షన్ అంటే అది వర్డ్స్ మనకు గుర్తుండవులే కానీ జనరల్గా అయితే వాటి పెద్ద కష్టమేమి కాదనమాట. ఓకే, అట్లాగే వీటిని సింపుల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసి చూద్దాం వీటిని, ప్రతి ఫ్రాక్షన్ని. ఓకే, చూడండి, వీటిని క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఓకే, చూడండి, ఇప్పుడు దీంట్లో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి? కామన్ ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఓకే, అవుతుంది. టేబుల్ 5 ఉంది, 5 దీంట్లో 2 times, దీంట్లో 5 1s are 5 2s are 5 5s are. ఓకే, 15 by 2. దిస్ ఈజ్ 15 by 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 table కామన్ ఉంది, ఎందుకంటే 1s digitలో 4 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 table ఉంది. ఇక్కడ 50 times, నెక్స్ట్ ఇక్కడ 2 5 2. అగైన్ 2 table కామన్ ఉంది, ఇక్కడ 25, హియర్ 1 2 6. ఇంకేం లేదు కదా కాబట్టి రైట్ డౌన్ 126 by 25. ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా 126 25లో. నెక్స్ట్ హియర్
5 ఉంది కదా, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి లాస్ట్లో 75 ఉంది కదా, 75 ఉందంటే ఖచ్చితంగా 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి లాస్ట్ 12 డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ 25 కానీ 50 కానీ 75 కానీ ఉంటాయి, ఖచ్చితంగా 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సార్ 25 టేబుల్ ట్రై చేద్దాం. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే దీంట్లో 1 టైం, 25 పోతే 125 ఉంటుంది, 5 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హియర్ 100లో 4 టైమ్స్ కదా 25, పక్కన 0 ఉంది కాబట్టి 0. అగైన్ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 దీంట్లో 3 టైమ్స్ అండ్ దీంట్లో 8 టైమ్స్. ఓకే, 3/8. ఓకే, ఇట్స్ సింపుల్ ఫార్మ్ ఈస్ 3/8. అగైన్ హియర్ ఆల్సో 75 ఉంది కదా లాస్ట్లో, కాబట్టి 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 25 3s 75 means 1 2 5, again 5 times. Okay, here 4 times and 2 zeros. Now 5 table in this 7 times, here 8 0. ఓకే, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా, 7/80. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైనా సిమిలారిటీ ఉందా? ఇలా చూస్తే ఏ సిమిలారిటీ కనిపించట్లేదు వీటిలో. ఇప్పుడు ఏం చేద్దామంటే వాటి డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఆ డినామినేటర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమీ ఉండదు కదా, ఇంక డైరెక్ట్గా అదే ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు 25 ఉందనుకోండి, 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, 3 అవ్వదు, 5 అవుతుంది. 5 5s are 25, ఇంకా అంతే కదా. అంటే ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ 5 into 5, దట్ మీన్స్ 5 square. ఓకే, హియర్ 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 8, 2 టేబుల్ 4 times, అగైన్ 2 టేబుల్ 2 times, అంటే దిస్ 3/2 cube. హియర్ 80, 2 table 40 times, again 2 table 20 times, again 2 table 10 times, again 2 table 5 times. Here 7/1 2 3 4, 2 power 4 into 5. ఓకే, ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది ప్రైమ్ ఫ్యాక్టర్గా, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో బోత్ 2 and 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వీటికి ఏదో పవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 2కి పవర్ 1 ఉంది, ఇక్కడ 2కి పవర్ 3 ఉంది, ఇక్కడ 2కి పవర్ 4 ఉంది, ఇక్కడ 5కి పవర్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, అంటే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇట్లా మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని దాన్ని P/Q ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత దాని డినామినేటర్ ఓకే సమ్ 2/5 ఫామ్లో కానీ సారీ 2 పవర్ సంథింగ్ n అనుకుందాం, 2n ఫామ్లో కానీ 5m ఫామ్లో కానీ లేదా 2m into 5n ఫామ్లో కానీ ఉంది. అంతేనా? అంతే కదా ఉంది. చూడండి ఇక్కడేమో 2n లాగా ఉంది ఇక్కడ డినామినేటర్. ఓకే, ఇక్కడ డినామినేటర్ ఏముంది 5m లాగా ఉంది. ఇక్కడ డినామినేటర్ ఉంది 2n. ఇక్కడ డినామినేటర్ ఎలా ఉంది 2n into 5m ఫామ్లో ఉంది. అవునా? ఇప్పుడు చూడండి వీటన్నిటినీ కూడా కొంచెం దగ్గరగా తీసుకురావడానికి ఇంకోసారి ట్రై చేస్తాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని 5/0 ఉంటే సరిపోతుంది కదా, ఎందుకంటే 5/0 అంటే 1 కదా, 5/0 అంటే 1, అప్పుడు 1 into సరే ఇలాగే వేస్తాను నేను, సరే ఇలాగే ఉన్నాయి. ఓకే, సరిపోతుంది కదా. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 2/0 వేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ కూడా అంతే 5/0, ఇక్కడ ఆల్రెడీ 5 పవర్ ఉంది. అంటే చూడండి ఇలాగ మనం కంపేర్ చేసుకోవచ్చుగా వీటిని. ఓకేనా? సరే వీటిని ఊరికినే ఈ ఫామ్లో ఉంటుంది అని చెప్పడానికి వీటిని రిమూవ్ చేసేయచ్చులే కానీ అవసరం లేదు. ఓకే, చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి డిఫైన్ చేస్తున్నాను. ఏంటి, ఒక రేషనల్ నెంబర్ని, ఆ రేషనల్ నెంబర్ కూడా ఎటువంటి రేషనల్ నెంబర్, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఈ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని
నేను p/q ఫామ్లోకి కన్వర్ట్ చేశాను. p/q ఫామ్లోకి ఒక టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని నేను p/q ఫామ్లో రాసి ఓకే దాన్ని సింపుల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే, సింపుల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం అంటే ఏంటి, ఈ న్యూమరేటర్ డినామినేటర్లో కామన్ టేబుల్ ఉండకూడదు, అంతే కదా. సింపుల్ ఫ్రాక్షన్ అంటే అదే కదా. మరి మనకు తెలిసిన సెన్స్లో 2 నెంబర్స్లో ఏ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఆ 2 నెంబర్స్ని ఏమంటారు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, కో ప్రైమ్స్ అంటారు. గుడ్, ఏమంటారు చూడండి. 12 ఏదైనా నెంబర్ తీసుకోండి, సరే 5, 12, 5. ఈ 2 నెంబర్స్లో కామన్గా ఏదైనా టేబుల్ ఉందా, లేదు కదా. సో ఈ పెయిర్ని ఏమంటారంటే కో ప్రైమ్స్ అంటారు. ఆల్రెడీ మనం దీని గురించి చక్కగా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, అర్థం కాకపోతే అక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, 12, 5 కో ప్రైమ్స్. ఇప్పుడు చూడండి, ఇవి కూడా కో ప్రైమ్సే కదా. 15, 2లో ఏమీ కామన్ టేబుల్స్ లేవు కాబట్టి ఇవి కో ప్రైమ్స్. మళ్ళీ ముందుకు వస్తున్నా చూడండి. నేను ఒక రేషనల్ నెంబర్, అది కూడా ఎటువంటి రేషనల్ నెంబర్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని నేను p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసి p/q ఫామ్లోకి మార్చి రాసి దాన్ని మళ్ళీ ఆ pqలు కో ప్రైమ్స్ ఉండేటట్టుగా చేస్తే, అంతే కదా. ఈ pని qని కో ప్రైమ్స్ లాగా కన్వర్ట్ చేశాను, అంటే కామన్ టేబుల్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేస్తే అప్పుడు దాని డినామినేటర్స్ 2n ఫామ్లో కానీ 5m ఫామ్లో కానీ అదర్వైజ్ 2n × 5m ఫామ్లో కానీ ఉంది. అవునా, ఇదేనా, అదే ఆ నోట్. చూడండి, ఇప్పుడు దీన్ని జనరలైజ్ చేసి ఇలాగ అంటున్నాను, 2n × 5m ఫామ్లో ఉందని. అయితే బోత్ ఎన్ఎంలు ఏమని తీసుకుంటున్నాం చూడండి, ఎక్కడ స్టార్ట్ అయినాయి, 0 నుంచి 1, 2, 3, 4 అలా ఉన్నాయి. 0, 1, 2, 3, 4 నెంబర్స్ని ఏమంటారు, హోల్ నెంబర్స్ అంటారు. అదే అకార్డింగ్ టు ఇంటీజర్స్ అయితే ఏమంటారు, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటారు. ఓకే, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చూడండి, 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్, ఇవి కదా ఇంటీజర్స్ అంటే. వీటిలో నెగిటివ్ నెంబర్స్ వరకు రిమూవ్ చేస్తే, అంటే నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ తీసుకోవద్దని, అవి కాకపోతే మిగతా ఇవే కదా. 0, 1, 2, 3, 4 నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటవి, n అండ్ m. ఓకే, చూడండి, ఇప్పుడు నోట్ దగ్గరికి వెళ్దాం. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్. లెట్ ఇట్ ఈస్ x, ఇది x అనుకోండి. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్స్. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్, ఓకే, హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈస్ టెర్మినేట్స్. ఓకే, ఈ మొత్తం ఎగ్జాంపుల్స్. Then x can be expressed in the form of p/q. ఇలా ఉంటే we can express this decimal number in p/q form. ఓకే, రాసాం కదా, ఇవన్నీ p/q ఫామ్సే కదా. వేర్ p అండ్ q ఆర్ కో ప్రైమ్స్. వీటిని p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ ఏ విధంగా రాస్తే ఇది p/q ఫామ్ అవుతుంది. ఈ p అండ్ q ఆర్, ఇవి p/q అన్నప్పుడు ఇది p, ఇది q కదా. p అండ్ q ఆర్ కో ప్రైమ్స్. And the prime factorization of q, that means denominator, q denominator కదా, prime factorization of q, okay, is of the form 2n into ఉన్నట్టు అనమాట ఇక్కడ. ఓకే, 2n into 5m, 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 where n, m are non-negative integers. ఓకే, అంతే కదా. ఎలా ఉంటున్నాయి ఆ ఎన్ఎం వాల్యూస్, ఎలా ఉంటున్నాయి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ n వాల్యూ 1 ఉంది. ఓకేనా, ఇట్లా రాద్దాం. 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ ఏముంది 4, 1. చూడండి ఎన్ఎం వాల్యూస్ ఎలా ఉన్నాయి, 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇలా 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 ఇలా. ఓకే, చూస్తే ఏమవుతుంది మనకి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఆర్ యు క్లియర్? నోట్ 2. దీన్ని డిస్కస్ చేసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7/80 రేషనల్ నెంబరే కదా ఇది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ ఈజ్ నాన్ జీరో నెంబర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. దీన్ని డినామినేటర్ని 80
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 40 times 2 20 times 2 10 times 2 5 times. That means 2 power 4 into 5. ఓకే నెక్స్ట్ దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే 7/80 అంటే 7ని 80తో డివైడ్ చేస్తాను. 7ని 80తో డివైడ్ చేయాలి. ఓకే పాసిబుల్ అవుతుందా? 7లో 80 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే కీప్ పాయింట్ హియర్ అండ్ కీప్ 0 హియర్. ఇప్పుడు ఏమన్నా పాసిబుల్ అవుతుందా? 70లో 80 ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. అగైన్ కీప్ 0 హియర్. అంతే కదా. పాయింట్ పెట్టినప్పుడు ఒక 0కే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 0 కావాలి అంటే ఖచ్చితంగా కోఎఫిషియంట్లో కూడా ఒక 0 పెట్టుకోవాలి. సరే ఇంకో 0 ఇక్కడ 0 పెట్టేసి ఇక్కడ 0 పెడదాం. నా 8 టేబుల్ 80లో 80 700లో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఓకే 8 టైమ్స్ పోతుంది అనుకోండి. అంతేగా 0 6 అగైన్ 0. నౌ 7 times. Okay 7 times 4 0 0 5 times 400 0 5 times. This is equals to 0.0875. ఓకే ఇప్పుడు చూడండి దీన్ని చూద్దాం ఎలాగొచ్చింది. లెట్ x ఈక్వల్స్ టు p/q. ఇది చూడండి x ఈక్వల్స్ టు p/q. బి ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబరే కదా. p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ సచ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n into 5 power m. ఇది ఎలా ఉందంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n into 5 power m. ఓకేనా. వేర్ n, m ఆర్ ఇంటిజర్స్. ఈ జనరల్గా ఎప్పుడైతే మనం 2 power n into 5 power m అంటామో ఇమ్మీడియట్గా ఖచ్చితంగా ఇది వస్తుంది అంట. వేర్ n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అనే సెంటెన్స్ వస్తుంది. నెక్స్ట్ దెన్ ఎక్స్ హ్యాజ్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్. అప్పుడు ఈ ఎక్స్ ఏమవుతుంది? డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది చూడండి. విచ్ టెర్మినేట్స్. ఇంకా అదే ఓకేనా. ఇందాకేమో ఆల్రెడీ నోట్ 1 ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చాం. ఏమని వచ్చాం? లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ టెర్మినేట్స్. ఇది అక్కడ వచ్చింది, అది ఇక్కడ వచ్చింది, అంతే, ఏం లేదు. అంటే కాన్వర్స్ అనమాట. ఇందాక తీసుకున్న థీరం అనుకో, యాక్చువల్గా ఇవి థీరమ్స్ అనుకుంటే ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో. మనం అలా కాకుండా నోట్ అని చెప్తున్నాం అనమాట. ఆ థీరంకి ప్రీవియస్గా మనం చెప్పుకున్నటువంటి థీరంకి ఇది కాన్వర్స్ అంటే తెలుసా ఎంతకి? ఓకేనా. సరే ఓకే దాన్ని వదిలేసేయండి. ఓకే అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు మనం నోట్ 3 చూద్దాం. చూడండి ఇందాక నోట్ 2లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 7/80 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసరికి 2 power 4 into 5 అని వచ్చింది. అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే 2 power m into mn ఎలాగైనా వేసుకోవచ్చమ్మా మీరు. ఇటు n ఇటు m ఉండాలని లేదు. సరే ఇక్కడ ఉన్నట్లుగానే వేసుకుందాం కాసేపు. 2 power n into 5 power m ఈ ఫామ్లో ఉంది. ఏంటి దాని డినామినేటర్ అంటే q. p/qలో డినామినేటర్ క్యూనే కదా. ఈ డినామినేటర్ ఈ ఫామ్లో ఉంది. ఇది ప్రీవియస్ నోట్ 2లో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్. ఓకే ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. p/q ఫామ్లోనే ఒక రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నా. ఆ రేషనల్ నెంబర్ ఎలా ఉందంటే ఇట్లా సమ్ 1/6 తీసుకున్నాను. 1/6 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉందా? 2 power n into 5 power m ఫామ్లో ఉందా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 1/2 into 3 ఉందా ఈ ఫామ్లో? లేదు. ఎందుకనంటే 2 power సంథింగ్ ఉందిలే కానీ. సరే 5 power లేకపోయినా ఇక్కడ మనం ఏమనుకున్నాం అంతకుముందు క్లాస్లో, ఉంటే 2 power n ఉండాలి, 2 power సంథింగ్ ఉండాలి, లేకుంటే 5 power సంథింగ్ ఉండాలి, లేకుంటే బోత్ 2 powers and 5 powers ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి 2 power సంథింగ్ ఓకే ఉంది, కానీ 3 ఎక్సెస్ ఉంది. ఎక్సెస్ ఉండకూడదు.
ఓకేనా, ఈ రెండిట్లో ఇదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి, అది రెండు కలిసి ఉండాలి, కానీ ఇది ఎక్సెస్ ఉంది. సరే, నీకు ఇక్కడ ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/7. ఓకే, ఇది ఈ ఫామ్లో ఉందా? 2n ఇంటూ 5m ఫామ్లో ఉందా? n ప్లేస్లో కానీ m ప్లేస్లో కానీ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఈ 7 రావడానికి పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో ఇప్పుడు మనం ఇది రేషనల్ నెంబర్ అయినా ఇంతకీ రేషనల్ నెంబరే కదా. ఎందుకని రేషనల్ నెంబర్? ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటీజర్సే, డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0. దట్స్ వై దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఒకసారి ఇక్కడ రాసుకుందాం. ఓకే, 1/7 తీసుకున్నాను, ఒక రేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్. ఓకే, పైగా ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే దాని డినామినేటర్ ఈ ఫామ్లో లేదు, ఈ ఫామ్లో లేదు, అలాంటి డినామినేటర్ ఈ ఫామ్లో లేదు. ఓకేనా, అప్పుడు దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే 1/7 అంటే 1ని 7తో డివైడ్ చేయాలి. ఓకే, 1లో 7 పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి కోషియంట్లో పాయింట్ పెట్టండి, డివిడెండ్లో 0 పెట్టండి. 1 టైం పాసిబుల్ అవుతుంది, 7, 3 వస్తుంది, ఒక 0 ఫ్రీగా వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి. ఓకే, 7 4s are 28. Here 2 remainder, 2 0, 2 times 2 7s are 14, 6 వస్తుంది 0, 7 8s are 56, 4 వస్తుంది 0, 5 7s are 35. ఓకే, 5 వస్తుంది 0, 7 7s are 49, 1 వస్తుంది 0, 7 1s are 7, 3 వస్తుంది. అంటే రిమైండర్స్ రిపీట్ అవుతున్నాయి కదా. రిమైండర్స్ రిపీట్ అయితే ఆటోమేటిక్గా కోషియంట్ కూడా రిపీట్ అవుతుంది. అంటే మనకేం వస్తుంది? అగైన్ 4 వస్తుంది, అగైన్ 2 వస్తుంది, అగైన్ 5 వస్తుంది, అగైన్ అదే 8 వస్తుంది, 5 వస్తుంది, 7 వస్తుంది. అంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, మళ్ళీ రిపీట్ అయింది 1. ఓకే, సో ఇది అలాగే వెళ్ళిపోతుంది. అంటే దీని వాల్యూ ఏమొచ్చింది చూడండి, 0.142857 అండ్ సో ఆన్. అంటే ఇది మొత్తం రిపీట్ అవుతుంది. ఓకేనా, 1 రాయట్లేదు ఎందుకంటే మళ్ళీ అదే వస్తుంది కదా. లేదా దీన్ని నేను ఇలా రాస్తున్నా, 0.142857 బార్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాను, ఆ రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉండే రేషనల్ నెంబర్ తీసుకున్నాను. నెక్స్ట్ దాని డినామినేటర్ 2n ఇంటూ 5m ఫామ్లో లేనటువంటి రేషనల్ నెంబర్ తీసుకున్నాను. అప్పుడు దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇలా వచ్చింది. ఎలా వచ్చింది? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ వచ్చింది. ఓకేనా, అదే ఈ నోట్. చూడండి, లెట్ x ఈక్వల్స్ టు p/q, x ఈక్వల్స్ టు p/q బి ఏ రేషనల్ నెంబర్. ఓకే, సచ్ దట్ ఎలాగంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఆఫ్ ది ఫామ్. ఇది మెయిన్, నాట్ ఆఫ్ ది ఫామ్ 2n ఇంటూ 5m. ఓకే, ఈ ఫామ్లో లేనటువంటి ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాను. ఇది ప్రీవియస్ సమ్కి ఎగ్జాంపుల్, ఇదేమో అదే ప్రీవియస్ నోట్కి, ఇదేమో నోట్ 3కి ఎగ్జాంపుల్. ఓకే, దాని డినామినేటర్ 2n ఇంటూ 5m ఫామ్లో లేనటువంటి, నాట్ ఆఫ్ ది ఫామ్ లేనటువంటి దాన్ని తీసుకున్నాను. అప్పుడు దాన్ని మనం దీన్ని డివైడ్ చేయడం వచ్చు కదా, డివైడ్ చేస్తే అలా వచ్చింది. అప్పుడు దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది అంటే విచ్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్. ఓకేనా, ఎక్సర్సైజ్ 1.3 చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ సమ్, దీంట్లో 3 4 5 సమ్స్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ ఏంటంటే ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ రాయలేదు నేను. క్వశ్చన్ ఏంటంటే ఈ p/q ఫామ్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లోకి రాయమన్నారు. రాసిన తర్వాత ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్సా లేకపోతే నాన్ టెర్మినేట్ అండ్ రికరింగా అని చెప్పని అడిగారు. చూద్దాం. థర్డ్ సమ్ 4 1/5. చూడండి, మనం డైరెక్ట్గా 1/5 ఏంటో కనుక్కొని పక్కన రాసేయచ్చమ్మా. లేదా చూడండి ఎట్లా రాసేయచ్చు అంటే 4, ఈ 4 ఉంది కదా, 4 అలాగే ఉంది.
1/5 మీన్స్ 1 డివైడెడ్ బై 5 కదా. ఓకే, 1లో 5 పాసిబుల్ అవ్వదు కాబట్టి కీప్ పాయింట్ హియర్ అండ్ హియర్ 0. ఓకే, 2 టైమ్స్ 5 2s are 10, 0. 0.2 కదా, రైట్ హియర్ 0.2 ఓవర్. అదర్వైజ్ నీకు ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉంది అనుకుంటే ఏం చేస్తావంటే 4 1/5 కదా, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో, మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం వచ్చు కదా. 4 5s are 20 + 1 21/5. నౌ డూ డివిజన్. 21 డివైడెడ్ బై 5. 5 4s are 20, 1 remainder. Keep point here and 0 here. 5 2s are 10, 0. This is equals to 4.2. Which type of decimal number is it? Good. ఏంటది? టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, రైట్ హియర్ టెర్మినేటింగ్ decimal number. Okay, next fourth one, 2/11. Okay, do division, normal division ainamma. 2/11. Okay, possible avadu. Keep point in quotient and keep 0 in dividend. Okay, 1 time 11, 9 remainder 0. 11 8s are 88, 2 remainder 0. 11 1s are 11, again 9 as remainder 0, 8. ఓకే, 8 times 88. ఓకే, ఇది ఇలాగా వస్తూ ఉంటుందని అర్థమైపోతుంది. 0.1818 అండ్ సో ఆన్. ఇదే నెంబర్ చెప్పండి, టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా? ఏంటది? గుడ్, నాన్ టెర్మినేటింగ్. అండ్ రికరింగా నాన్ రికరింగా? అంటే రిపీట్ అవుతుందా నాన్ రిపీటా? రిపీట్ అవుతుంది కదా 18. గుడ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నంబర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. So that means here fourth sum, 8 divided by 125. Okay, start division. 8 divided by 125. Okay, చూడండి, పాసిబుల్ అవ్వదు కదా 8లో. కీప్ పాయింట్ ఇన్ కోషియంట్ 0. Now also not possible. Then keep 0 again, here also 0. Now 125 6 times చూడండి, 600, 25 6 150, 750, 50 remainder. 4 times చూడండి, 400, 425 100, 500. Okay, 500, 0. This is equals to 0.064. Which type of number is it? Terminating or non-terminating? Terminating. That's why this is terminating decimal number. Okay na? Thank you for watching.